సింపుల్గా ఇంట్లోనే ఆనియన్ కచోరీ చేసేద్దామా? చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా గోధుమ పిండితో. ఈ చల్ల చల్ల వెదర్లో ఇలా చేసి పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న సైజు ఆనియన్ కాస్త మగ్గిన తర్వాతకి ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆర్గానో. సో ఇవేం లేకుంటే పెప్పర్ తోటైనా చేసేయచ్చు. కొంచెం డ్రై కర్రీ లీఫ్ ఉంటే అది క్రష్ చేసి వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి బాయిల్ చేసుకున్న 2 చిన్న సైజ్ పొటాటో మ్యాష్ చేసి వేసుకున్నాను. ఓన్లీ మీరు ఆనియన్తో కూడా చేసుకోవచ్చు. పొటాటో వేసి ఇంకా బాగుంటుంది. చపాతీ పిండిని మనము మంచిగా పూరి పిండిలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఒక 1 కప్ వరకు గోధుమ పిండి వేసి మెత్తగా కలుపుకొని అటు ఇటు అన్ని ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవాలి. అలా ఎక్కువసార్లు ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది. లోపల స్టఫ్ చేసి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీ ఆనియన్ అలాగే పొటాటో కచోరీ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.